పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం. తథా అంతర్యామ్యయం యత్ర యయా వాసనయాం యథా విక్రియేత తదా అవశ్యం భవత్యేవ న సంశయః. ఈ విషయాన్ని నిన్న మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. నిన్న అంతా కూడా మొత్తం అంతా విచారణమయం అయిపోయిందా. తథా అంతర్యామి అయం అయం ఈ పంచభూతాలకి ఈ ప్రాణాదులకు ఉపాదాన కారణమైనట్టి అంతర్యామి అయినట్టి ఈశ్వరుడు ఈ వాసనల చేత ఎక్కడెక్కడ ఈ విధంగా వికారాన్ని పొందడం అంటే ఆయా రూపాలను ధరించడం, ఆ విధంగా కార్యవర్గం కూడా కారణాధీనం ఉన్నదన్నట్టుకో మనిషి మీద చెప్తున్నాం. చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ శ్లోకము దీనికి సంబంధమైన వచ్చింది కాదు, పంచదశి కాదు శ్లోకాన్ని తీసుకున్నారు. సర్వభూతానాం హృది ఈశ్వర తిష్టతి. సమస్త భూతముల యొక్క హృదయ కమలంలో ఎవరున్నారు అంటే ఆయన పేరు భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రారూఢుడు వలె సమస్త భూతంలో తన మాయితే కర్మలేని ప్రవర్తింపచేస్తున్న వాడు. ఎలాగైతే యంత్రారూఢుని వలె ఈ సమస్తమైన భూతాలని, భూతాలంటే జీవుని, ఈయన మరి ఏం చేస్తాడు, తన మాయ చేత ఎవరెవరు ఏ కర్మ చేయాలో ఆ కర్మల యందు ప్రవర్తింప చేయొచ్చు సమస్త భూత హృదయంలో ఉన్నాడు. ఎలాగైతే యంత్రాన్ని ఆరోధించిన వాడు చక్కగా యంత్రాన్ని తిప్పుతూ ఉంటాడో ఆ విధంగా సమస్త భూత హృదయముల యందు ఉండి ఈ మాయా యంత్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. అంటే మాయితే కర్మని ప్రవర్తన చేస్తున్నాడంటే మాయితే తిప్పుతున్నాడు. అంటే ఏమొచ్చినట్టు మనకి యంత్రములను ఎలాగైతే యంత్రములను అధిష్ఠించి ఉన్నవాని వలె ఉదాహరణ. యంత్రం అంటే కారులో మన యంత్రారూఢం ఏమంటే అధిష్ఠించున్నామంటే దాంట్లో కూర్చున్నవాడు, బస్సులో ఉన్నవాడు, ఈ విధంగా అధిష్ఠించున్నవాడు. యంత్రారూఢాన్ని అంటే యంత్రమును ఆరూఢం అంటే యంత్రములను అధిష్ఠించి ఉన్నవాడు. అలాగా ఈ సమస్త భూతాలని కూడా ఈయన ఎలా ఉన్నాడు, త్రిగుణాత్మకమైనటువంటి మాయ చేత అర్థమైందే ప్రవర్తించుతున్నాడు. మనం ఎంతలో కూర్చున్నామంటే ఊరికి అవుతాడా, యంత్రాన్ని మనం తిప్పుతున్నావా లేదా? కూర్చున్నోడి సంగతి లేకపోయినా దైవీశ్వరుడి సంగతి తీసుకున్నారు ఇప్పుడు మనం. అర్థమైందా? ఇంకా రెండోది కూడా ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. రెండోది ఆయన లోపట ఉండి ఈ విధంగా యంత్రారుడు యంత్రం ఎలాగైతే చాలిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఈ లోపట ఉండి ఆయన చలిపిస్తూ ఉన్నాడు. అర్థమైందా? అది ఇక ఇప్పుడు మళ్ళీ ఒకవేళ యంత్రంలో కూర్చున్న వాడిని మనం తీసుకున్నాం అనుకోండి, యంత్రం అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఏదైనా యంత్రమే. యంత్రం అంటే ఏంటి? యంత్రం అది కాదే, మామూలు యంత్రం ఉదాహరణ అనమాట. యంత్రం అంటే ఏమవుతుంది? మామూలు అందరూ యంత్రం అంటే ఏమిటి? మంత్రం అంటే తెలుస్తుంది, మిషన్. అది అనమాట యంత్రాన్ని మనం అన్నాము, మిషన్ అంటారు వాళ్ళు. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ మిషన్ అది. ఇప్పుడు దాన్ని నడిపించేవాడు ఉండాలా లేదా? మరి దాన్ని ఎవరైతే దాన్ని యొక్క డ్రైవర్ ఉంటాడో అది యంత్రారూఢుడు అయినట్లనమాట. అది ఆ విధంగా ఇక్కడ మాయ ఉండి కర్మల ద్వారా, కర్మల ద్వారాగా మనకి నడిపిస్తుందంటే ఈశ్వరుడు. మాయకి అధీనమైన మాయకి వశం చేసుకున్నటువంటి వాడు మాయంత ప్రతిపంచ ఈశ్వరుడు
ఈ సమస్తాన్ని ఆ ఉదాహరించారు. యంత్రారూఢుడి వల్లే ఇది కూడా ఈ సమస్త యంత్రాన్ని నడిపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అర్జున బోధించిన విషయం ఇది. మరి ఇప్పుడు చెప్తున్నాడు, సర్వభూతాని విజ్ఞానమయాస్తే హృదయే స్థితాః తదుపాదానభూతేషః తత్ర విక్రియతే ఖలు. సర్వభూతాని విజ్ఞానమయాః, సమస్త భూతాలు కూడా ఏమి విజ్ఞానమయాః. విజ్ఞానమయమంటే విజ్ఞానమయములు అవుతున్నవి. ఏమి అంతే కదా. సర్వం మాయామయం అంటే మాయ సంబంధం అవుతున్నది. సర్వం విజ్ఞానమయం అంటే విజ్ఞానమయములు అవుతున్నాయి. అది తీసుకొస్తున్నాడు కదా మనకు అక్కడి నుంచి ఆ సబ్జెక్ట్ అలా ముందుకంతా మనకు అప్పటి నుంచి కూడా ఆ విజ్ఞానము ఆ యొక్క ఆనందం ఏదైతే అనుభవించినాడో ఆ యొక్క నిద్రలోను కానీ ఇందులో కానీ అది తీసుకొని వస్తూ ఉన్నాడు కదా చెప్పి. ఇక ఇప్పుడు ఏమిటి, సమస్త భూతములను విజ్ఞానమయులు అవుతున్నది. మరి ఆ విజ్ఞానమయులు ఎక్కడ హృదయే స్థితః, ఎక్కడున్నాయా మరి సమస్త జీవులు ఏమి యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి. ఒకటి యస్మిన్ సర్వాణి భూతాని, అర్థమైంది, యస్మిన్ సర్వాణి భూతాని. మరి యస్మిన్ అంటే దేని యందు ఈ సమస్త జీవులు ఉంటున్నాయో అర్థమైంది. ఆ విధంగా ఇక్కడ ఆ హృదయ ప్రదేశం నందు ఈ విజ్ఞానమైంది అంటే సమస్తమైనటువంటి జీవులు. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఏ జీవులైతే ఉన్నాయో అన్ని తన హృదయంలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ జీవులు ఉన్నాయో అవన్నీ తన హృదయంలోనూ ఉన్నాయి. తను అన్ని జీవులను ఉన్నాయి. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ విజ్ఞానమయాహ అంటే బహువచనం ఇచ్చినాడు. ఏ జీవులైతే ఉన్నాయో ఆ జీవులన్నీ ఎవరి యందు ఉన్నాయి, తన యందే ఉన్నాయి. ఇది ముందు తను చూసుకోవాలి కదా. సమస్త జీవులు తన యందు ఉన్నాయి. అన్ని జీవులు యందు మనం ఉన్నాం. ఇది రావాలి కదా భావం. చెప్పిన విషయం దానికోసం చెప్పబోతాడా అంటే ఇప్పుడు మనం మన ఏంది అన్నీ ఉన్నాయంటే మనకు డౌట్ వస్తుంది. భగవంతుడు ఏంది అన్నీ ఉన్నాయంటే ఒప్పుకుంటాం. భగవంతుడు ఎందు అన్నీ ఉన్నాయి, అన్నిటి ఎందుకు భగవంతుడు ఉన్నాడంటే అదని కాదన్నాడు. మన ఏంటి ఆ జీవులన్నీ ఉన్నాయంటే పెద్దవారికి డౌట్. ఏదైనా అంటారు కానీ మన ఏంటంటే అన్నీ ఉంటాయా? ఒక్కటుంటే సత్తున్నా మరి అవన్నీ ఉంటే అవన్నీ మన ఏంటంటే ఇంక మన ఎదురు పడుతుంది అనుకుంటామా? అది సూక్ష్మాంశ పరమాత్మ ఒకడే కాబట్టి ఆయన అన్నిట్లో ఇప్పుడు కరెంటు ఎలాగైతే కరెంటు ప్రవేశించింది ఏముంటుంది, కరెంటుకి టచ్ అవుతూనే ఎదుగుతున్నాయి అంతే. కరెంటుకి టచ్ అవుతూనే ఎదుగుతున్నాయి అంతే. అలాగనే ఇప్పుడు ఈ సమస్త జీవులు కూడా పరమాత్మ యొక్క టచ్ చేత ప్రకాశిస్తున్నాయి, ఎదుగుతూ ఉన్నాయి. మరి బల్బులో పిలిమెంట్ ఊడిపోతుంది. మరి పిలిమెంట్ అంటే ఆయన ఊడిపోతుంది. పిలిమెంట్ అంటే మరి ఆయన అది అందుకని పిలిమెంట్ అనేది ఏమిటి, ప్రాణం తీసుకోవాలి. అక్కడ పిలిమెంట్ ఇక్కడ ప్రాణం, ఈ ప్రాణం పోయిందో ఇక్కడ పోయి బలి పోతుంది, దాని ప్రాణం పోతే అది పోతుంది. అది కరెంట్ ఉన్నా ఎలగదు. ఏమంటారు, కరెంట్ ఉన్నా ఎలగదు. ఇప్పుడు ఇక్కడ మరి అక్కడ విషయం తెలుసుకున్నావు, అది కరెంట్ ఉంటే ఎలగదు అనుకున్నావా? ఇక్కడ కరెంటు ఉన్న పిలిమెంట్ పోతే ఎలగడం లే. అలాగనే ఆత్మ అంతటా ఉంది. అర్థమైంది.
ఆత్మ అంతటా ఉంది. అది ఫిలిమెంట్ పోయినప్పుడు ఉంది, ఫిలిమెంట్ పోయినప్పుడు ఉంది. మరి ఇప్పుడు ఫిలిమెంట్ ఎప్పుడు పోయిందో అది ఎరగడే. అలాగని దీని యొక్క ఫిలిమెంట్ పోయినప్పుడు ఇది ఎరగదు. అసలు ఆత్మకి కరెంట్ రాకపోకలు ఉన్నాయా? మరొక విషయంకి వచ్చింది, అర్థమైందా? కరెంట్ రాకపోకలు ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎక్కడికి వచ్చేది లేదు. అయితే ఇక్కడ ఇదే మాయ. అది ఎన్ని కాకపోతే ఇదేదో స్వర్గం పోతుంది అంటున్నాడు, మళ్ళీ వస్తుంది అంటాడు, మళ్ళీ పోతుంది అంటాడు. ఇదే మాయ. మాయ అంటే ఇదే, ఏమిదే. అందుచేత ఈ ఫిలిమెంటు ఇది కూడా ఎక్కడికి వచ్చేది పోయేది లేదు. ఏది పరమాత్మ కూడా అంతటా నిలబడి ఉన్నటువంటి వాడికి పోయి వచ్చిన ఖాళీ అంతటా నిలబడి ఉన్న వాడికి పోయి వచ్చింది ఎక్కడ ఉండదు చెప్పండి. పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. ఎలాగంటే ఘటాకాశవత్వం. ఘటాకాశం ఏమిటి? అలా కాదు ఇక్కడ. అది ఒక కుదరదు. ఘటం ఎన్నిసార్లు ఘటంలో ఉన్న ఆకాశం ఉంది కదా, ఘటం ఎక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్తాం, అక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాం. ఆకాశం అదే కానీ ఆకాశానికి ఈ వచ్చిపోయేది లేదు. అది అర్థమైందా? వచ్చేపోయేది దేనికొంది? ఆకాశం. అలాగే ఆత్మ కూడా వచ్చేపోయేది లేదు, ఘటానికి పొంది. ఇది తెలుసుకోవాలి. ఏమంటారు? ఆత్మబోధలో కూడా ఈ శ్లోకరిస్తున్నాడు. ఘటో నీగేత నీగేత అది చెప్పుకోండి. అందుచేత ఇప్పుడు ఏమిటి మరి మనం విచారించుకున్న దాంట్లో ఏమొచ్చింది లాభం? ఈ 4 వాక్యాలు విచారిస్తే లాభం వచ్చింది. మార్పులేదా? ఇప్పుడు మనలో సమస్తము ఉంది. ఇది జ్ఞానం రావాలి. అర్థమైందా? సమస్తం మనలో ఉన్నదంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అంటే వెళ్ళొద్దని చెప్పలేదు. విదేశీయులు మామూలు పుస్తకం ఏమి మన యాత్రలు తిరగద్దాం లేదు. ఇప్పుడు అది వేరే సంగతి. ఇప్పుడు సమస్తము మనలో ఉంటే మరి ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది ఆత్మతృప్త. జ్ఞాని అంతటా వ్యాపించినటువంటి ఏ క్షేత్రాలు ఉన్నాయో, ఏ నదులు ఉన్నాయో, ఏ నదాలు ఉన్నాయో, ఏ స్థావరాలు ఉన్నాయో, ఏ జంగమాలు ఉన్నాయో, ఇవన్నీ తనలోనే ఉండి తృప్తి పొందుతారు. ఇవన్నీ అందుకే ఆయన ఆప్త కాముడు అన్నారు. ఎవరిని? ఆప్త అంటే ఏమిటి? ఆప్త అంటే ఆపదలు ఉన్నవాడు అనుకున్నారా? ఆప్త అంటే ప్రాప్తమైనటువంటి అది ఏమి ఆ ఉపసర్గ పెట్టాడు అక్కడ, ప్రాపసర్గ పెట్టాడు ఇక్కడ. అర్థమైంది? ఆప్తకాముడు అంటే ప్రాప్తమైనది పొందబడినటువంటివన్నీ పొందినవాడు. ఇంకింట్లన్నీ పెట్టుకున్నాం అనుకో, మాకేం కావాలి? పెట్టుకోవడం స్థలమే లేదు, ఇంకేం కావాలి చెప్పండి. ఇంట్లోనే ఒంట్లోనే ఎక్కడేం పెట్టుకుని అన్ని పెట్టేసుకుంటే ఇంకేం కావాలి మనకి? ఆ విధంగా ఆప్తకాముడు అతడు అది చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మనకి సర్వభూతాన్ని విజ్ఞానమయ అస్తే హృదయ స్థిత భగవంతుడు ఇచ్చినటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఈశ్వర సర్వభూతానం పురుద్దేశేసి చెప్పారు. సమస్త భూతాల హృదయంలో ఈశ్వరుడు ఉంటున్నాడని భగవంతుడు చెప్పినాడు. అది ఈయన వాడు చెప్తున్నాడు. అదే అర్థంలో తదుపాన భూతేశ ఆ విజ్ఞానమయ కోశములకు ఆ ఉపాదాన కారణమైన ఈశ్వరుడు ఉన్నాడు కదా, అతడు హృదయ దేశమందు విజ్ఞానమయముగా మారిపోయి ఒక వికారాన్ని పొందుతూ ఉన్నాడు. ఎవరు విజ్ఞానమైన వికారం పొందుతున్నాడు? చిదాభాష. ఎవరు? ఈశ్వరుడు. ఇక్కడ
సదాభాసుడు ఈశ్వరుడు తెగది ఒకటి కలుపుకొని వస్తున్నాడు ఇంతవరకు. అర్థమైందా? అందుకని సర్వభూతములని పై శ్లోకంలో మనకి చెప్పారు విజ్ఞానమేదని. ఇప్పుడు ఆ విజ్ఞాన స్వరూపులైన జీవులు ఎవరైతే ఉన్నారో వానికి ఉపాదాన కారణమైన వాడు ఎవరంటే ఈశ్వరుడు. ఉపాదాన కారణం ఈశ్వరుడు. మరి హృదయమున విజ్ఞానమయాకారముగా హృదయంలో మనకి విజ్ఞానమయాకారంగా పరిణామం చెందింది. అంటే ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశములు అంటున్నామా మనం? కోశం అంటే ఏమైంది? ఏకోశమైంది. కోశములు అంటే కోశములు అంటే ఏమైంది? ఏకోశం, బహువచనమైంది. ఇప్పుడు మనకి అర్థమైందా విషయం? అంటే ఇప్పుడు మనకి అదే చెప్పారు. అవును, అది ప్రారంభ ప్రకారం జరుగుతుంది. కానీ పురుష ప్రయత్నంతో మాత్రమే ఈశ్వరుని మనం కనుక్కోగలం. అంటే జ్ఞానం వేరుగా ఈశ్వర స్వరూపం అంతే. దేవేశ్వర అభేదం అంటే కేవలం జ్ఞాన స్వరూపం. వేదాలు తీసేస్తే కేవలం జ్ఞానమే శుద్ధ చైతన్యమే అది స్వరూపం కదా. సో దానికి ఈశ్వరు యొక్క ఇదే కావాలి కదా, అంటే మానవ ప్రయత్నం కావాలి. ఆ తీసుకోవడానికి మానవ ప్రయత్నం కావాలి. కానీ మీరు చెప్పిన ప్రారంభం అనేది ఈశ్వరు యొక్క సంకల్పంతో జరుగుతుంది. ఆయన గురువులు అన్నాడు, నాకు మంచి ఏంటో తెలుసు, ధర్మం ఏంటో తెలుసు, కానీ నాకు దాన్ని తోచగలదు. ఆ ధర్మం ఏంటో తెలుసు, కానీ దాన్ని మార్చుకోలేకుండా ఉన్నాను. అంటే అది ఈశ్వరు ప్రకటన. కానీ దానిలో మళ్ళీ అదే కనుక అతను మానవ ప్రయత్నం ఉంది కనుక పురుష ప్రయత్నం చేసినందుకు ఈశ్వరుని పొందొచ్చు. 2 పాయింట్లు, ప్రారంభం ఒకటేమో. ఇప్పుడు అందుకనే దాన్ని ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని బాగా గ్రహించాలి. ఇప్పుడు మనం ప్రయత్నం లేకుండా ఎలా ఉంటుంది అది. అందుకే చెప్తున్నాడు. అప్పుడు అతడు దేనితో అంటనవాడు అనేది మనకి నియమిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు అని మనకి తెలిసింది. కానీ దీనికి ఏమైనా అంటుందా అంటే ఆయనకి ఏం అంటలేదు. ఎప్పుడు ఇస్తుంది? ఆయన వాస్తవ స్వరూపాన్ని మనం ప్రయత్నపూర్వకంగా, అది ఎలాగా అప్రయత్నంగా ప్రారంభం అది ప్రేరణ ఉంటుంది. లేకపోతే అనుభవించాలి కదా. అనుభవించిన ప్రారంభం అంతకన్నా నియమిస్తూనే ఉంటుంటాడు. అది ఈ విధంగా ఆ సంఘం ఎప్పుడైతే లేని వారి జ్ఞానం కలుగుతుందో అదే మోక్ష స్వరూపం. మోక్ష స్వరూపం ఇంకా మరి అది చెప్పబోతున్నారు స్థుతులు. తావత ముక్తిరిత్యాహుః శ్రుతయః స్మృతయస్తథా స్మృతి స్మృతి మమైవాజ్ఞే ఇత్యపీశ్వర భాషితం. తావత ముక్తి ఇత్యాహు. తావత అంటే ముందు చెప్పినటువంటి ఏదైతే తాను సంగమం లేని వారి విజ్ఞానం కలుగుతూ ఉన్నదో, దృఢమవుతూ ఉన్నదో ఆ విజ్ఞానమే మోక్ష స్వరూపం. అంతే కదా. ఏదైతే ఉన్నాడో అంతర్యామి మనకి విజ్ఞానం బాగా విచారించిన తరువాత మన ప్రయత్నం ద్వారాగా ఇక అప్పటికి మనకి అర్థం ఏమవుతున్నది? ఇతడు ఏది మనం విచారించే అంతర్యామి అంతరంగంలో ఉండే దేనికి అంటుకుంటా ఉన్నాడు అన్నటువంటి విజ్ఞానం మనకి కలిగిపోవడమే మన మోక్షాన్ని. అంతే కదా మరి. మోక్షం అంటే మనకి ఏమని చెప్పు? ఇప్పుడు అసంగ శస్త్రిని దుర్యోని చెప్తా అన్నాడు. ఇంకా అసంగ చేస్తుంది ఏమిటి? మనం దేనికి అంటారు అది చెప్పుకున్నాం కదా. మనం డ్రామా వేస్తున్నప్పుడు ఆ డ్రామాలో ఉన్నాయను ఆ డ్రామా సంబంధించిన పనులు దేనికి నాకు సంబంధం లేదని అప్పుడు డ్రామా వేస్తున్నప్పుడే ఆయనకు అర్థం. తర్వాత అర్థం కాదు. తర్వాత అర్థం అనేది వేరు. తర్వాత
అదే ఇస్తున్నప్పుడే తన దీనికి అసంగం వచ్చింది. ఇది మన విచారణ ద్వారా పురుష ప్రయత్న విచారణ ద్వారా ఎప్పుడు వచ్చిందో ఈ అంతర్యామి దేని అంతరు అన్నటువంటి విషయాన్ని మనకి స్పష్టం అయిపోతుంది. అర్థమైందా? అంతర్యామి దేనికి అంతడని తెలుసుకోలే మోక్షం. అంతడని అప్పుడు అంతడని తెలుసుకుని ఏమి అక్కడ మోక్షం అంటే 2 బుక్కలు ఉంటాయి. అది ప్రకరణలో కాబట్టి చెప్పడం అవుతుంది. అంతర్యామని తెలుసుకున్నాడు. తెలుసుకొని అంతర్యామిని నేను అనే భావంకు రావాలి విచారణ ద్వారా. ఇప్పుడు అంతర్యామిని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఆ అంతర్యామి తానని భావం లేకపోతే మళ్ళీ ఎక్కడికి వస్తుంది మోక్షం? అయితే కొంత ఇది చాలా విశేషమే. అంతర్యామి యొక్క విశేషాలు తెలుసుకోవడమే నిరాకార ఉపాసన. ఏమండి? అంతర్యామి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే నిరాకార ఉపాసన. నిరాకార ఉపాసన వాడు జన్మలు ఎక్కువ లేవు. నిరాకార ఉపాసన వాడికి జన్మలో ఎక్కువ లేవు. ఎందుకు అంటే వాడికి ఆ ఉపాసన ఉంది కాబట్టి దానికి సంబంధమైనటువంటి కింద మెట్లన్నీ అనుభూతికి వస్తాయి. ఏమంటారు? దాని వారికి కావలసిన సాధన చేసే సంపత్తి ఇవన్నీ కూడా చక్కగా ఏమవుతుంది? అనుభూతికి వస్తుంది. అందుచేత ఆ ఉపాసన పరుడు కొంత శీఘ్రంగా తత్వాన్ని పొందడానికి ఈ జన్మం లేదా మరు జన్మం విడిచిపెట్టే ముందైనా సరే తెలుసుకుని తత్వజ్ఞానం అవడానికి అవకాశం ఉంది. అది ఈ విధంగా చెప్పి ఆజ్ఞయా భీతికి తుత్వం భీషాత్మాదితి శృతం సర్వేశ్వరత్వమే తస్యాంతర్యామి త్వతః పృథకో. ఉదాహరణ ఇస్తున్నారు. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య అని తైత్రీయోపనిషత్తులో అస్మాత్ భీషాత్ వాతః పవతే. అస్మాత్ అంటే పరమాత్మ యొక్క భయం చేత వాతః గాలి ఇస్తూ ఉన్నది. పరమాత్మ భయం చేత అగ్ని మడుతూ ఉన్నది. ఈ ప్రకారంగా చెప్తుంటారు అందరూ. ఆ విధంగా ఈశ్వరుని ద్వారాగా భీషేతి భయం కలుగుతున్నదని, అతడు ఆజ్ఞ చేతనే ఇవన్నీ భయహేతుత్వాన్ని పొందుతున్నాయని. అంటే అక్కడ ఏంటి మరి మనకి వచ్చింది అంటే ఆ అంతర్యామయత్వం యొక్క సర్వేశ్వరమైన భావాన్ని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ పంచభూతాలన్నీ ఎవరి భయాన్ని పనిచేస్తున్నాయి? పరమాత్మ యొక్క భయం. అందుచేత ఇప్పుడు అంతర్యామి యందు సర్వేశ్వరత్వం అనేది సిద్ధం, శాసనకర్త అని ఒక పదాన్ని ఈ విధంగా ఏ పదం చేతి ఇది వచ్చింది, ఏ పదం చేతి ఇది వచ్చింది వివరిస్తూ ఉన్నారు ఆయనకి. ఇక ఇప్పుడు చెప్తున్నాడు బహిరంతరస్య నియామక అంటే ఒక్కొక్కసారి మెట్టి ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు అంతర్నియామక అయిందా? ఇప్పుడు బహిహి నియామక, అంతర్బహిష్ట నారాయణ అంటాం కదా చెప్తున్నాడు. ఇప్పుడు ఒకటోడు మన బుద్ధి పట్టించడానికి ఒకేసారి చెప్పకుండా ఏతస్య అక్షరస్య ప్రశాసనీతి శృతి అంతః ప్రవిష్ట శాస్త్ర అయం జనానామితి శృతి. ఏతస్య అక్షరస్య నాశ్రయితుడైన ఈశ్వరుని యొక్క ప్రశాసనే ఆయన యొక్క ఏమి ప్రశాసనే, ఆయన శాసనం ఎలాంటిది? ఆయన యొక్క పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ, దాని యొక్క అంటే ఇక్కడ ఏంటి బతిసి అంతః రెండు చెప్పబోతున్నాడు. ఏతస్య అక్షరస్య ప్రశాసనం వేదం. ఏతస్య అక్షరస్య ప్రశాసనే గార్గి అని అది ఉపనిషత్తులో చెబుతారు. గార్గికి చాందోగ్యోపనిషత్తులో కూడా ఈ వాక్యం, బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఇంట్లో కూడా ఉంటుంది. అందుచేత అది చెబుతూ ఉన్నాడు అనమాట ఈ వాక్యాన్ని. అంటే ఏంటి? ఈ జగత్తంతా ఎవరి స్వరూపం అంటే అక్షర స్వరూపం. ఎవరి స్వరూపం అంటే
అక్షరుడవు ఈశ్వరుని యొక్క ఆజ్ఞయందు ప్రవర్తిస్తున్నది. జగత్తంతా ఎవరు? ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. ఇక ఇప్పుడు ప్రాణికోటల్లో అంతా ఈశ్వరుడిని ఏం చేస్తున్నాడు? శాసిస్తున్నాడు. అంతః బహిః, లోపట బయట. ఈ రెండింటిలో కూడా ఆయనే శాసనం. బయట కూడా శాసనం లేకపోతే ఏమి? ఈ కొండలు వచ్చి మన మీద పడితే మనం ఏం చేస్తాం? చెట్లు వచ్చి ఇంకోటి ఇంటి మీద పడిపోతే మనం ఏం చేస్తాం? ఈ చెట్టు ఇంకోటి పెడితే ఏం చేస్తాం? అర్థమైందా? బయట ఉన్నటువంటి కొండలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అనేక పొట్లు ఉంటుంటాయి. బయట శాసనం కూడా ఆయనదే శాసనం. లేకపోతే మనం పూర్వం కొండలు వెళ్ళి పడిపోయి అనేవారు. ఏదో విన్నమాటలే కానీ అందుచేత ఆయన యొక్క శాసనం లేకపోతే ఏ పని మనం అవదు, అది అవదు. అందుకు అంతర్బహిశాసనం అని చెప్పబోతున్నాడు. జగద్యోనిర్భవేదేషాం ప్రభవాప్యే కృత్వతః ఆవిర్భావతిరోభావ వ్యుత్పత్తి ప్రళయౌ మతో. అది చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పినాడు ఆవిర్భావం అంటే ఉత్పత్తి, తిరోభావం అంటే లయం. అంటే పరమేశ్వరుడు ఈ లోకానికి సృష్టి, స్థితి, లయ. మధ్యదాకా సృష్టి లయ చెప్పాడు ఒక శ్లోకంలో. పెడితే మధ్యలో స్థితి ఎక్కడ పోవాలి, ఇంకెలాగా తీసుకుంటాడు. పుట్టిన తల్లి లయమైందంటే కొన్నాళ్ళు ఉండే లయం అవుతుంది. ఒక పూట కానీ, ఒక గంట కానీ, 10 నిమిషం కానీ, ఆ నిమిషం స్థితి ఏమి. కాబట్టి పరమేశ్వరుడు లోకం యొక్క సృష్టిస్తే వల్ల ఏమి ఈ జగత్తుకి ఏమైనాడు? అప్పుడు ఆయన కారణం. ఈ జగత్తుకి కారణం. ఇప్పుడు జగత్తు కారణమైనాడు. ఇదేమైంది? బాహ్యమైంది. సృష్టి, స్థితి, ఉత్పత్తి ప్రళయమనగా ఆవిర్భావ తిరోభావములని. ఉత్పత్తి పుట్టడం, ప్రళయం కావడం. ఈ విధముగా ఏమి సృష్టి అని చెప్పబడింది. అంటే మనకేం ఇక్కడికి అర్థం సిద్ధించింది? అర్థం మనకి సిద్ధించింది ఏమిటి? చెప్పు. లేదు మనకి అర్థమైంది, మనం తెలుసుకోవాలి కదా. భగవంతుడే. ఈ విధంగా మనకి జంగమంలో ఉండడానికి కానీ, తారములో ఉండడానికి కానీ సృష్టికారకుడు, లయకారకుడు, స్థితికారకుడు, అంతర్యామి కానీ ఇంకోడు కాదు. ఆ ఈశ్వరుడే చెప్తున్నాడు. అంతర్యామికి ఈశ్వరత్వాన్ని ప్రసాదించి ఆ ఈశ్వరుడిని సిద్ధింపజేస్తూ ఉన్నాడు. ఆవిర్భావేతి స్వస్మిన్ విలీనం సకలం జగత్ ప్రాణికర్మ విషాత్ ఏషః పటో యద్వత్ ప్రసారిత. ఇక్కడ మరి కొంచెం అలాగ మరి సూక్ష్మంకి వస్తున్నాడు. అర్థమైందా? ఏం చెప్పాడు ఇప్పుడు? ఆవిర్భావతి స్వస్మిన్ విలీనం. ఎలాగా అంటే ఒక ఉదాహరణ ఇచ్చాడు. పటః యద్వత్ ప్రసారిత. నేను కూడా చెప్పాడు. పట్టుకోవడం తీరు, పట్టుకోవడం తీరు. ఎట్లాగంటే ఇప్పుడు వస్త్రం అనుకుంది. ఆ వస్త్రము ఎలా ఉంటుంది? మనకి అనేకమైన చిత్రవర్ణాలు ఉంటూనే ఉంటుంటాయి. నేను చెప్పాడు కదా, అదే విషయాన్ని టచ్ చేస్తున్నాడు. వస్త్రం ఇప్పితే చిత్రవర్ణాలు కనపడుతుంటాయి. వస్త్రం మూర్తి చిత్రవర్ణాలు ఏమి అంతే కనపడుతుంటాయి. అంతే. ఆవిర్భావము, తిరోభావము ఇలా ఉంటుంది అనమాట. అయితే ఉంటే ఇక్కడ ఏమిటి? ప్రాణికర్మ విషాద్ ఏషః. మళ్ళీ ఏమి పొద్దున్నే నిద్రలాగానే వాసన ఏదైతే మనం చూసినప్పుడు ఏ వాసన ఉందో ఏది ఉందో అదే దాంట్లో మనం లేస్తాం కదా. అదే జ్ఞాపకాలతో అదే వాసనతో లేస్తాం. మరి శుద్ధి, అది సృష్టి అనుకుంటే మధ్యలో అంతా మనం ఉండడంతో స్థితి అనుకుంటే ఒకటే. అయిపోతున్నాం కదా. అదే ఇది మామూలు లయం, అది ప్రళయం. ఇంత తేడా. ఇప్పుడు ఇది లయం, ప్రజనము లయం, ఇది ప్రజనము సృష్టి. అదేమో మహాలయం ఒకేసారి. మళ్ళీ ఈ వాసనలు అక్కడ వస్తాయి. అది చెప్పబోతాడు. ఏమంటారు? ఇప్పుడు ఇది మామూలు లయం, అది ప్రళయం. ఇది ప్రళయం తీసుకుంటే అది మహాప్రళయం. ఎటువంటిది?
నిత్య ప్రళయం నిత్యం వినబడాలి నిత్య ప్రళయం అంటే ఇది ఏమంటారు నిత్య ప్రళయమే రోజు అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందా చెప్పిన మాట మీద మీకు ఏం చెప్పారు ఇప్పుడు అమ్మగారు ఇప్పుడు ఇక్కడ వాసన ఈ ప్రళయకాలంలో ఇప్పుడు మన ఏ వాసనలు ఉంటాయో ప్రళయం అయిపోయిన తర్వాత ఒక కొన్ని వందల సంవత్సరాలు మళ్ళీ ఏమి సృష్టి చేయకపోయినా ఈ వాసనలు అదే మరి సృష్టి పుడతాం. ఎలా పుడతామయ్యి అంటే ఇప్పుడు రోజు రాత్రి ఉదయాల్లో పనులు చేసి అందరితో వ్యవహారం పెట్టుకుంటున్నామా, రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లారికి ఏమొస్తుంది అందుకే దీని నిత్య ప్రళయం అని దాని మహాప్రళయం చెప్తారు. అర్థమైంది అందరికీ, అది విశేషం. ఈ విధంగా ఏమి అది చెప్తున్నాడు. ఒక బొమ్మలు గల రంగు పట్టు విడదీసినప్పుడు ఏమవుతుంది, దాని ఎందు బొమ్మలో అగుపడిన విధమున ఈశ్వరుడు తన ఎందు లీనమై ఈ జగత్తంతా కనబడుకుంటా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లాగైతే రోజువారీ నిత్య ప్రళయం అని చెప్తున్నారు వారు. మరి అయితే ఇప్పుడున్న ప్రవృత్తి మొత్తం అది మహాప్రళయం జరిగిపోయాక అంత జీవులంతా అయిపోయాక ఏం ఇదే క్రమగత పుట్టుకలు జరుగుతాయా, మళ్ళీ కొత్త ఇల్లు వస్తాయా, ఇవే వాసులు ఇవే అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు స్వామిలు కొంతమంది ఉన్నారు జ్ఞాన యొక్క ఇస్తోటి నిర్వాణ స్థితి పొంది వాళ్ళు మోక్ష ప్రాప్తి పొందున్నారు. అయినా గతము వాళ్ళు ఎన్నో జన్మలు మామూలు సాధనా స్థితిలో ఉండి ఉన్నారు, ఎన్నో జన్మలు. అంటే మళ్ళీ అవి కూడా మళ్ళీ జన్మ తీసుకుంటాయా మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు? ఏంటి మహాప్రళయం జరిగినప్పుడు జీవులన్నీ అందులో ఏకమైతే సృష్టి అంతా ఏకమైపోయి ఏమీ లేకుండా శూన్యమని ఒక తెలుసు. మళ్ళీ సంకల్పించి సృష్టి చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే క్రమానుగతంగా కొన్ని జన్మలు మనం చేసి సాధన చేసుకొని ఆ నిర్వహణ తీసుకొని మోక్ష పొందాము. కానీ పొందిన వాళ్ళు కూడా మళ్ళీ గత జన్మలన్నీ ఎత్తినట్టుగా మళ్ళీ అట్లా జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. మోక్షం పొందిన వారికి ఉత్పత్తి మళ్ళీ ఏమో కొత్త సృష్టి అది. మోక్షం పొందిన ఒకసారి కలిసిపోయిన తర్వాత ఏది ఉన్నవాడే ఇప్పుడు ఇంకోటి ఉంది. ఇప్పుడు మనకి 90% తెలుసుకున్నాం, మనలో ఉన్న వాసన లేవు. కానీ ఆ యొక్క కర్తృత్వ భోక్తృత్వాలు 10% ఉందనుకోండి. వచ్చే జన్మకి ఆ 10% ఉంటాయి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా. మళ్ళీ 100%కి రాదు. ఏమంటే మళ్ళీ 100%కి అది రాదు. ఏమే అది అంతే ఉంటది. ఎంత 10% అంతే. ఎప్పుడైనా మళ్ళీ మనం ఆ జన్మ ఇచ్చిన తర్వాత వేగంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే సాధన చేస్తున్నాడు అది అందుకు అనమాట. ఇది విశేషం. ఇప్పుడు రెండు ఈ జన్మలో మోక్షం పొందిపోయామా, ఈ జీవికి మళ్ళీ ప్రళయానికి సంబంధం లేదు. ఇంక ఇతనే మొత్తం అయిపోయింది. అదే ఇదే మొలక లేదు, ఈయన మొలక మళ్ళీ వేయించిన విత్తనంగా అయిపోయింది. అంటే ఇతను జీవించి ఉండగానే వేయించుకున్నాడు, జీవన్ముక్తుడు అయినాడు. ఇతను జీవన్ముక్తుడు అయిపోయాడు. ఇక వీడికి ఎప్పుడైతే కొండ వెళ్ళిపోయిందా ఏమి ఇది ఆ మహాకాశం లీనమైపోతుంది, ఘటాకాశం. అలాగా ఈ పరమాత్మలో లీనమైపోతాడు. ఇతనికి ఈ జీవికి మరి డిలీట్ అయిపోయింది, సంబంధమే లేదు ఇక్కడ. మళ్ళీ ఇది మోక్షం పొంది అక్కడ ఎత్తి మళ్ళీ ప్రారంభించి మనకి పేస్తుంది దండగలిగితే మళ్ళీ ఇంటిదంతా అవసరం కంటే మరి కూర్చొని ఊరికన్నా అది అది మళ్ళీ కోరిక కదా, అది కోరిక. అది మళ్ళీ మనసులో మనకి మాత్రం నేను వచ్చే జన్మలో రావాలనుకుంటూ వస్తాం. ఇలా ఉండిపోయి మనం ప్రళయం పడిపోయి అనుకో, చిన్నది ఏదైనా లోకాలను ఉద్ధరించాలని కోరిక, మరి ఇంకేం లేదు. ఇలాగే మనం ఉపన్యాసం చెప్తూ ఉంటుంటే బాగుంటుంటే కోరిక వచ్చింది అనుకో. పంజాబ్ లో పోతాం.
ఇప్పుడు అర్థమైంది కదా. అవన్నీ వాళ్ళల్లో సంకల్పం అంటే వాళ్ళకు ఒక కోరిక ఉంది. ఇంకా ఇప్పుడు అది అనేక జన్మలకి ఏం అవదు. ఏమంటారు? అది అదే మరి ఎవరైనా అంతే అంతే. మనమైనా సరే ఇప్పుడు ఉండాలనుకుంటే మనం మన మమ్మల్ని జన్మకు వస్తాం అంతే. కానీ అందరికీ మళ్ళీ సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకంటే విషయాలు అనుభవించుకున్నట్టు లంపడతో వారి జన్మ ఎత్తాలనుకుంటే మాత్రం వారికి ఒక జన్మతో అంత్యం మళ్ళీ కాదు. అర్థమైంది మీకు? ఇప్పుడు వాళ్ళు విషయ రాహిత్యమైనటువంటి కోరిక వాళ్ళకి, మన విషయ సహితమైన కోరిక ఒక జన్మకు మళ్ళీ పొందలే. వాళ్ళకి విషయ రాహిత్యమైన కోరిక కాబట్టి, కేవలము లోకోద్ధారకమైన కోరికే కాబట్టి వాళ్ళు ఒక జన్మ ఎత్తి మళ్ళీ జన్మలో ముక్తి అయిపోవడం మనకు వద్దంటే ముక్తి అయిపోతారు. అదేంటి లేదా విషయం? ఇక ఇప్పుడు కొంత అది మామూలుగా మనకి వాళ్ళకి లోకే ఏమి లోకాన్ని మనము బాగు చేయాలని ఇచ్చేది. ఇది ఉంటే మళ్ళీ ఇది ఉంటుంది అనుకో, మళ్ళీ ఆయనకి దాని లంపటాలు పడి మళ్ళీ అరికైనా పడిపోతారు. అర్థమైందా? ఈ ఒక యోగ శక్తి ద్వారా ఈయన కూడా ఇస్తారు అటువంటి శక్తి ఆయనది. ఏమంటారు? వాసనతో ఉన్నవాడు కూడా తన యోగ బలం ద్వారా కన్నా వచ్చే జన్మ ఏదనుకుంటే అవుతుంది. కానీ ఈ యోగి ఏమి ఈ క్షీణ క్లేశుడు కాబట్టి కాదు కాబట్టి వీడికి మళ్ళీ ఏమి ఆ జన్మ నుంచి కొన్ని జన్మల హేతుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ జ్ఞానికి వెళ్తాం. పూర్తిందంటే ఏమంటారు? అర్థమైందా? అందుకని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం సూక్ష్మంగా వెళ్ళాలి. ఒక సూక్ష్మంగా వెళ్ళాలి. ఆ స్టేజీ రాకముందు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఇది ఒక సూక్ష్మ స్థితికి వెళ్ళిపోద్ది. ఇక అక్కడి నుంచి వాడికి ఆనందం ఆ లెవెల్ వేరు. అర్థమైందా? వాడికి జన్మకో కొన్ని ఈ శబ్దాది విషయ సమూహంతో సంబంధం ఉండాలని ఉండదు. ఏమంట మరి ఏంటంటే లోకోత్తర తత్పరణ కార్యక్రమ వాసన అది. ఆ వాసన ఆ వాసన కూడా తన గిఫ్ట్లో ఉంటుంది. ఆ వాసన కూడా తన శక్తిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమి ఆ వాసన గిఫ్ట్లో ఉండి ఆయన ఎంతకాలం ఉంటాడు అన్న దానికి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? కాబట్టి అందుకే చెప్తున్నాడు. అప్పుడు ఆయన జీవితానికి ఆయన జీవితానికి కొన్ని శాసనకర్త ఇప్పుడు లోక శాసనకర్త అయిపోతాడు. ఏమంటా అక్కడ ఏది అంటలేనప్పుడు మరి ఆయన అసంగుడు కదా. ఇప్పుడు ఆయన అసంగుడు కదా. ఇంక ఇప్పుడు మన దృష్టిలో ఏమిటంటే మనకంటే అసంగం వేరే ఉన్నదని ఉంటుంది. అసంగం వేరే లేదు ఎక్కడ. ఇప్పుడు అక్కడ ఇంకెక్కడో దేవుడు అసంగుడుగా ఉన్నాడేమో, మనం సంఘంతో ఉన్నాం కదా అన్నటువంటి మళ్ళీ ఆయా సంఘం ఏది లోకానికి దివ్య కారణమైన అసంగమో అదే మనం. ఏది లోకానికి దివ్య కారణమైన అసంగమో అదే మనం. లోకానికి దివ్య కారణమైన అసంగం అదే కదా ఆత్మ. ఇప్పుడు అదే చెప్పడం అంటే భాష దగ్గరికి వెళ్తుంది అసంగం చెప్తున్నా. ఒక లోకానికి దివ్యమైనటువంటి శక్తి కారణం ఇది, అది అసంగం చెప్తున్నామా లేదా? మరి అదే మనం కానీ మనకంటే భిన్నం అది కాదు కదా. అందుకని ఇప్పుడు అప్పుడు మన జగత్తుని ఏమి ఆ సృష్టి స్థితిలో ఏమి ఎవరు జరుగుతున్నాయి? మనలోనే జరుగుతుంది.
ఇప్పుడు జగత్తు సృష్టించేవాడు మనమే. ఇక్కడ మళ్ళీ అందరికీ డౌటే ఇప్పుడు జగత్ సృష్టికి కర్త వేరే వాడు ఉండాలి మన భావం ఉంది. ఆయనలో ఏమవుతుంది, ఆయనలో వృద్ధి అవుతుంది భావం అవుతుంది అంతే. కానీ మనకు సంబంధం లేదు. కానీ సంపూర్ణమైనటువంటి స్థితి మనకి బుద్ధిలో నిత్యం అయిపోయి అసంగం మనం అయితే ఇప్పుడు జగత్తు సృష్టి కారణం ఎవరు? మనమే జగత్తు సృష్టిస్తున్నాం, మనమే వృద్ధి చేస్తున్నాం, మనమే లయం చేస్తున్నాం. కానీ ఈ భావం రావాలి. అందుకే ఆయనలో పుడుతుంది, ఆయన పుడుతుంది, ఆయన పుడుతుంది, ఆయన లేదు ఇచ్చేందుకు పొందే. భూతాన్ని జాయితే హన జాతాన్ని జయంతి బ్రహ్మ తటస్థరాష్ట్రం చెప్పుకెళ్ళిపోతారు. అందుకని ఇది మరి వచ్చిందనుకో ఇక ఇది మరి వృత్తితో పుడితే అహంకారం అయిపోదు, సాక్షిగా ఉంటే స్వరూపంలో ఉంటాం. అందుకని ఇది చెప్పారు. ప్రాణికర్మ వశాత్ ఏష పఠో యద్వత్ ప్రసారిత. ఏమంటారా? ఇది చెప్పినాడు. ప్రాణుల అదృష్టం అంటే ఏమిటి? ఈ సృష్టికి కాదగినటువంటి కర్మల ఉద్బోధమును అనుసరించుట. అయితే ఇప్పుడు ఈశ్వరుడే ప్రళయమునకు కారణమనుటను అన్నటువంటి చెప్తున్నాడు. ఇంకోటి విషయం, పునఃస్థిరో భావయతి స్వాత్మన్యేవ కిలం జగత్తు ప్రాణికర్మ క్షయవశాత్ సంకోచితో పఠో యథా. ప్రసారితం కింద చెప్పాడు, ఇప్పుడు సంకోచితాన్ని చెప్తున్నాడు. ఇందాకేం చెప్పాడు? ప్రసారానికి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సంకోచితం. ప్రసారం అంటే చెప్పడం, సంకోచితం మరవడం, అది చెప్తున్నాడు. ఇప్పుడు అంటే సంకోచిత పటు యథా, ఆ మడత పెట్టినటువంటి పట్టవలే ప్రాణి కర్మ క్షయవశాత్. అర్థమైందా? ఆ ప్రాణి కర్మ ఫలాలు ఎప్పుడైతే క్షయించిపోతూ ఉన్నాయో మరి అప్పుడు ఏమవుతుంది? సకలమైనటువంటి ప్రపంచము కూడా తన ఎందే లైవవుతుంది. ఇప్పుడు మనం విచారించిన దానికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సంకోచితం అంటే ఏమిటి? కర్మలన్నీ క్షయించిపోవడం. మన కర్మలు క్షయించిపోతున్నాయంటే ఏంటి? ప్రారంభం అనిపిస్తూ వెళ్ళిపోతాం. అంటే రెండు విధాలు ఇక్కడ ప్రారంభం అనిపించింది, వర్తమానది అనిపిస్తున్నాం. కర్మలు క్షయించాలి అంటే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కర్మలన్నీ క్షయించు ప్రారంభంలో. ప్రారంభ కర్మ ఒకటే క్షయిస్తుంది. కర్మలు అంటే మరి అక్కడ భౌతికి వెళ్తారు. ఏమంటారు? ఇప్పుడు మామూలు కర్మ క్షయించిపోతే లయం అయిపోతాడు, జన్మ తప్పదు. లయం ఎవరికైనా అవుతుంది. వర్తమాన కర్మ అయిపోతే అయిపోయే పని. కానీ ఆ మనలో ఉన్నటువంటి ఆగామి సంచిత కర్మలు ఉన్నాయా? అవి లయం, అవి ఎలా లయం అవుతాయి? అవి క్షయిస్తాయి. అదే క్షయిస్తాయి. జ్ఞాన అభివృద్ధి చెందుతుంటేనే క్షయిస్తాయి. ఇంకా అన్యదా శరణం లేదు దానికి తిరుగు. దానికి ఇంకోటి లేదు. ఎలాగైతే బొమ్మ మనము అదే వస్త్రాన్ని తీసుకొస్తున్నాను, ఇంకా ఆ బొమ్మల రంగులు ముడిచినప్పుడు ఏమవుతుంది? ఆ వస్త్రం అందులో అన్ని బొమ్మలు మనకు కనబడకుండా పోతూ. అలాగే పరమేశ్వరుడు అనేటివాడు ఈ ప్రపంచ భోగములు అనుభవింపదగిన కర్మము ఏది ఉందో అది జీవులకు తీరిపోతే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అసలు వాడు చెప్తున్నాడు. ఆ పరమేశ్వరుడు ఆయన కూడా ఏమిటి మరి? మాయందు ప్రతిఫలించి మాయను విషయంగా చేసుకుని మాయకు అర్జునుడు కాకపోయినా సంకల్పానుసారముగా అంతవరకు ఉండవలసిందే. ఎన్ని కోట్ల జన్మలైనా
సంవత్సరాలు. ఏకోహం భవిష్యాం ప్రజలు ఒకసారి సంకల్పం చేశాడు. అసంకల్పానుసారంగా ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఆయనకి తప్పదు. ఏమర్థం లేదా? ఆయన కూడా తప్పదు. ఈశ్వరుడికి ఏం దొరుకుతుంది మరి? ఇప్పుడు ఈశ్వరుడు కూడా గొప్ప ధర్మంతో సంబంధపడి ఉన్నాడు కదా. ఈయనకి అది అధ్యయనమైనా ఆయనకి ఇది అధ్యయనమైనా ఆయన సంబంధం పడి ఉన్నాడు కదా. ఇప్పుడు పడినాడు కాబట్టి ఆ సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రపంచ భోగములు అనుభవించిన కర్మను జీవుడికి తీరిపోగానే అంతర్యామికి ప్రపంచంలో ఉన్నటువంటి భోగం అనుభవించే కర్మలు ఎవరికి? ఈశ్వరుడికి. అప్పుడు సర్వప్రపంచం తనింద్రయము అవుతాయి. ఎలాగంటే ముడిచినటువంటి వస్త్రం లాగా, ముడిచినటువంటి వస్త్రం లాగా తనకామే. ఇప్పుడు తనకంటే గొడవ చేయిపోయా. ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా ఒక్కరిని చూసుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలివి ఏమిటంటే ఇప్పుడు మనకంటే ఈశ్వరుడు ప్రత్యేకంగా ఉన్నాడు, కర్మలన్నీ ఆయనలో లీనమవుతాయి అనుకున్నటువంటి పెద్ద పని. మనకేం తేలికొంది. మన అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ, మన కర్మలు మనకి తీరుతాయి, మనం మోక్షం పొందుతాం. అంటే ఇంకో మోక్షముడు పొందడు, ఇంకో మోక్షుడు పొందడు. మరి పొందకపోతే అప్పుడు పరమేశ్వరుడు అంతా లయమైపోద్ది అన్నాడు. లయమైపోద్ది అంటే కర్మ శాస్త్రంతో లయమవడం కాదు. ఇక్కడ ఇది కర్మ లేకుండా లయమవడం కాదు, కర్మ శాస్త్రంతో లయమవడం తీసుకోవాలి, లయమని చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చేసాడు? ఇది ప్రారంభ క్షయం పోతే అది కానీ పరమేశ్వరుడు లీనమవుద్దని అన్నాడు. ఒకరి ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం తీసుకుంటే అన్నీ ఏమి ఆ స్థితిని పొందవు, వీళ్ళొక్కడే పొందుతాడు. మళ్ళీ అవన్నీ మామూలే. అందుకని ఇప్పుడు ఏమిటి అఖండమైన జ్ఞానం ఏం చెబుతున్నాడు? తనకి ఎప్పుడైతే ఏమి జ్ఞానం కలిగిందో ఇప్పుడు సమస్త జీవులు తనలో లీనమవుతాయి. ప్రళయంలో లీనమవుతాయి. అంటే ఇప్పుడు తనలో కలిపి లీనమైనటువంటివి తన నుండి మళ్ళీ పుడతాయి. ఇప్పుడు తనకి తన నుండి పుడతాయి, పుట్టి తనకి మళ్ళీ ఎక్కడ పుట్టుకుంది? అర్థమైందా? తనకు పుట్టుక మరి లేదా, తన స్వరూపం అయిపోయాడు, మళ్ళీ శరీరం ఉండదు, తన నుంచి పుడతాయి. అర్థం అవ్వలేదు విషయం. ఇప్పుడు ఇప్పుడు అన్నాడు, ఇవన్నీ తన జ్ఞానం అయిపోయాడా? ప్రళయం వచ్చింది, తనలో అన్నీ లీనం అయిపోతాయి. తనలో లీనమవుతాయి. తనలో లీనమవుతాయి. అనుకో జ్ఞానం కలిగిందా ఫుల్గా? మనం అనుకోవాలి ఎట్టిగా. ఇప్పుడు తనకి జ్ఞానం అంతా కలిగిపోయింది. ఇప్పుడు తాను ఇంకా ఏం లేదు. ఇప్పుడు ప్రళయకాలం వచ్చింది, ఆ జీవులని తనలోనే లయమైపోయాయి. జీవులు అన్ని మనుషులు, పశువులు, కుక్కలు, నక్కలు, దేవతలు అన్ని జీవులను లింగదేహాలన్నీ లయమైపోయాయి. సృష్టి వచ్చినప్పుడు వాటితో మీకు పేరు ఉండదు. వాసన ఇక్కడ కాదు నేను చెప్పేది, దాని స్వరూపమేది కదా. స్వరూపం కాబట్టి మళ్ళీ ఇది శరీరం ఉండదు. ఉత్పత్తి అయినప్పుడు కూడా తన స్వరూపం నుంచే ఉత్పత్తి అవుతాయి. ఆయన ఉత్పత్తి అవుతాయి. ఇక్కడే కలపలేదు. ఇప్పుడు వ్యక్తి సమస్య లేదు ఇక్కడ. కానీ నేను చెప్పేది ప్రళయమునందు సంపూర్ణమైన జీవులు దేళ్ళు కలిస్తే చెప్పండి, వ్యక్తి సమస్య వదిలేండి, అయిపోద్దా? ఇప్పుడు తాను జ్ఞానం కలిగి తాను ఈశ్వరుడు కాదా?
అక్కడ ఇప్పుడు దాని జీవులు అనేకంగా ఉంటారు, ఈశ్వరుడు ఏకం. నేను చెప్పేది ఏకమే. ఇప్పుడు నేను ఎక్కడ లేను ఎక్కడ వచ్చి చెప్పాలి కదా నాకు ఇప్పుడు. అవును, చైతన్యం లీనమవుతున్నాయా? లీనమవుతాం లేదా? కానీ చైతన్యం కన్నా భిన్నం అని తెలిసిన సంపూర్ణమైన జ్ఞానం కలిగిపోయింది. కానీ చైతన్యము ఇప్పుడు ప్రపంచం అంతా ఏది ప్రళయకాలం వచ్చింది. ప్రళయకాలం ఎవరిలో లీనమవుతారు కొన్నాను. దేహం అందరికి ఎందుకంటే దేహం పోయినా తన స్వరూపంలో తాను ఉండిపోయాడు కదా. ఏమి తన స్వరూపంలో ఉండిపోయినప్పుడు అందులో అయిపోయాడు కదా. ఏమి ఇప్పుడు అవన్నీ దేంట్లో పడుతుంది, దేనిలో పడుతున్నాయి. తనకి శరీరం ఉన్నా లేకపోయినా ఏది ఉండదు. ఇప్పుడు వాటికే మనకు లేకపోయింది కాబట్టి మళ్ళీ ఉపాధి మనకు ఉండదు. ఉపాధి లేనటువంటి స్థితి మనకు ఉంది. అందుకే ఇప్పుడు తన స్వరూపంతో ఉపాధితో ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా. ఉపాధి లేకుండా మనది లయమైపోతే దాంట్లోనే పుడుతుంటాయి, దాంట్లోనే వెళ్తుంటాయి, దాంట్లోనే వస్తూ ఉంటుంటాయి తాదాత్మ్యాన్ని. మళ్ళీ తనకి మళ్ళీ జన్మ ఇంత కడిగల జన్మ ఉంటుందా? ఉండదని. తనకేమి జన్మ మరి ఉండదు. తనలోనే పుడుతూ ఉంటుంటాయి, పోతూ ఉంటుంటాయి, వస్తూ ఉంటుంటాయి. ఏమి కానీ ఇప్పుడు అన్నిటికీ కనెక్షన్ అయిపోతాడు. అది అన్నమాట విశేషం. కాబట్టి ఏమి అంతవరకు లైవ్ అయిపోయా ఇటు కాదు. కాబట్టి అటువంటి స్థితి బాగుంటుంది మనకి. సదా రక్షించుగాక. ఓం